హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కొత్తలో ఒక రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే ఒక పీక్స్ ఉంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినందుకు ఈ సినిమాని ప్రమోషన్ లేకుండా ఏం లేకుండా అసలు డైరెక్ట్గా వదిలేశారని చెప్పొచ్చు. ఒకవేళ మన తెలుగులో భారీగా ప్రమోషన్ చేసి ఈ సినిమాని కనుక వదిలింటే మాత్రం ఇంకా మీరు ఊహించుకోండి, ఇప్పటికే దాదాపు 100 కోట్ల దాకా వచ్చింది. దాన్ని మించి డబుల్‌లో వచ్చేదని మాత్రం అనిపిస్తుంది మరి నాకైతే మాత్రం లిటరల్లీ చెప్తున్నాను. సినిమా ఒక పీక్స్ ఉందని చెప్పొచ్చు. అలాగే మన హీరో గారి క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు. మెయిన్ హీరోయిన్ క్యారెక్టరే భయ్య. హీరోది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే హీరోయిన్‌నే మొత్తం సినిమా మొత్తం నడిపేస్తుందని చెప్పొచ్చు. అసలు ఆ స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సింగిల్ లైన్‌ని అంత అద్భుతంగా తీసిపోయారంటే అసలు నాకు ఇప్పటికి కూడా అసలు మైండ్‌లో నుంచి పోవట్లేదని చెప్పొచ్చు భయ్య. సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి పర్టిక్యులర్‌గా నాకు తెలిసినంత వరకు అసలు ప్రమోషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, దానివల్ల సినిమాకి కొంచెం మైనస్ అయిందనే చెప్పొచ్చు భయ్. ప్రమోషన్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది భయ్. అందుకు కారణము దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్న ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ అయితే చూసాను భయ్ నేనైతే మాత్రం. అంటే ఏంటంటే ఒక డైరెక్టర్, కొత్త సినిమా డైరెక్టర్. ఆ సినిమా పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు. ఆ సినిమా చూసి అంటే లోపల థియేటర్‌లోకి 10 మంది ఉన్నారంట. ఆ 10 మందిలో అంటే సినిమా ఎలా ఉంది అంటే, సినిమా చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారంట. అయితే సినిమా థియేటర్‌కి ఎందుకు రావట్లేదు జనాభా అది ఇది అని చెప్పేసి ఆయన చెప్తూ కొట్టుకుంటున్నాడు భయ్య. అంటే కార్‌లో కూర్చొని ఆయనంతకు ఆయన రీల్ చేసుకొని చెప్తూ కొట్టుకుంటున్నాడు. అయితే అక్కడ అదే అనిపించింది. అంటే ఆయన గట్టిగా ప్రమోషన్ చేసి గనక సినిమా థియేటర్‌లో మనం వదిలింటే ఏదో రకంగా ఉండేదని మాత్రం నాకు అనిపించింది భయ్య. ఇంకో రకంగా అది కాకుండా ఆ సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి కూడా వేరే వాళ్ళైతే చెప్పారు. అది నేను కూడా చూడలేదు ఇంకా. కాకపోతే వేరే వాళ్ళైతే చెప్పారు భయ్య, సజెస్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. అయితే దాని గురించి పక్కన పెడితే నాకు తెలిసినందుకు ఇలాంటి సినిమాలు అంటే కొత్త లోకాల గురించి చెప్తున్నా భయ్య. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్లు అసలు మన తెలుగులో రాలేదు అని ఒక ఇది ఉన్నా కూడా, ఒక బాధ ఉన్నా కూడా అసలు అంటే ఎక్కడి నుంచి వచ్చినా మనం చూసేస్తారు. అదేం కొత్తగా మనకి అదంతా ఇదేం లేదు. అయితే ఇలాంటి సబ్జెక్టులు మాత్రం అసలు భారీ అంటే ఎంకరేజ్ చేయడంలో మనోళ్ళు భారీగా ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అసలు ఇప్పటికే 100 కోట్లు రావడం అంటే అన్ని సినిమా అన్ని దీంట్లో 100 కోట్లు రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా లో బడ్జెట్ సినిమా. అసలు దానికి తగ్గట్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక పీక్స్ అని చెప్పొచ్చు. చాలా క్లారిటీ ఉంటుంది భయ్య. అసలు ఎక్కడ కూడా సినిమా నుంచి అసలు కామెడీ ఎంత ఉంటుందో ఆ సస్పెన్స్ కూడా అలానే ఉంటుంది. థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. అసలు క్లైమాక్స్ అయితే ఊహించుకోలేము. ఆ రేంజ్‌లో అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రము.